స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పత్రిజీ సాంగత్యంలో స్వాధ్యాయముతో ధ్యాన సాధనతో ఎంతోమంది ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి పిరమిడ్ మాస్టర్ల యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం తెలుసుకుంటున్నాం. ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత వారి జీవిత విశేషాలను ఈ ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుంటున్నాం. ఈరోజు మనకు వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఖమ్మం సీనియర్ పిరమిడ్ మాస్టర్, బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మాణం చేసి ఎన్నో ధ్యాన కార్యక్రమాలు చేస్తూ శాకార ర్యాలీలు నిర్వహిస్తున్నటువంటి లలిత మేడం గారు. వారితో మాట్లాడి వారి యొక్క ప్రయాణాన్ని విందాం. నమస్కారం లలిత గారు. నమస్తే సార్. మేడం, మీ చిన్ననాటి విశేషాలు చెప్పండి మేడం. చిన్ననాటి విశేషాలు అంటే మాది ఆంధ్ర సార్, తాడేపల్లి కూడా అమ్మ వాళ్ళు ఆకివీడులో నేను పుట్టడం జరిగింది. అమ్మమ్మ వాళ్ళు ఆకివీడులో ఉంటారు, అక్కడ పుట్టడం జరిగింది. సిద్ధాంత్ గారు మా తాతయ్య గారు, సిద్ధాంత్ గారు అసలు అయితే సిద్ధాంత్ గారు సత్యనారాయణ సిద్ధాంత్ గారు. అయితే ఇక్కడ తాతయ్య అంతా ఆపోజిట్, నాన్న వాళ్ళు అసలు అంటే నానమ్మ లేదు నాకు ఊహ తెలిసిన తర్వాత. అందరూ తాతయ్యలు, నాన్న, పెదనాన్న, బాబాయ్ ఇంతే, అసలు ఆడవాళ్ళు లేరు అనమాట. నానమ్మ కానీ ఆడపడుచులు అత్తయ్యలు లేరు. ఇక్కడ అమ్మ 14 ఏళ్లకే పెళ్ళయి వచ్చింది. తనకి ఏమీ తెలియదు, చిన్నపిల్ల. కానీ తనకు తెలియదు అనే సంగతి వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేస్తూ, వంట తెలియదు, ఏం తెలియదు. అట్లా నాన్న ఏంటంటే మనుషుల్లోనే దైవాన్ని చూడాలి. అసలు నాకు ధ్యానంలోకి వచ్చాక అర్థమైంది ఇదంతా నా ప్రణాళికనే. అసలు అక్కడేమో పూజలు అమ్మ బాగా, ఇక్కడ మగవాళ్ళు పూజలు చేసుకుంటూ కూర్చుంటే ఎవరు చూస్తారు అనేది ఇక్కడ తాతయ్య. అట్లా ఈ నానేమో అసలు పూజలు లేదు, ఏం అవసరం లేదు, దేవుడు లేడు, మనిషిలోనే దేవుడు ఉంటాడు, మనిషికి సహాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్టే, చేతులు పెట్టి దండం పెట్టి అన్నయ్య అని మా బాబాయ్ చెప్పేవాళ్ళు. అసలు డిస్కషన్ తెల్లవారిపోయేది వాళ్ళకి. అంటే ఆధ్యాత్మిక బీజాలు అక్కడ పడ్డాయి అసలు. రైట్. మరి మీరు మీ అమ్మా నాన్నకి మీరు ఎంత మంది అన్న తమ్ముడు? మేము 4 సార్. మా అన్నయ్య తర్వాత మేము 3, నేను పెద్దదాన్ని. నేనే పెద్దదాన్ని. అందరికన్నా పెద్ద మీరు ఇంట్లో? అన్నయ్య తర్వాత 4 మేము. ఓకే. సో మీ ఆధ్యాత్మిక బీజాలు ఇలా, ఒకవైపు ఏమో అందరిలో దేవుని చూడడం, ఇంకొక వైపు ఏమో విగ్రహాల్లో చూడడం, ఇంకొక వైపు ఏమో కర్మయోగం. అంటే అన్ని యోగాలు మీ ఇంట్లోనే ఉన్నాయి. రైట్. మరి ఇంత అద్భుతంగా ఉన్న మీకు ధ్యాన పరిచయం ఎప్పుడు ఎలా జరిగింది మేడం? ఎప్పుడు ఎలా జరిగిందంటే సార్, ఇక్కడ ఒకటి చెప్పాలి. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఏం పూజలు ఏం లేవు కదా. కార్తీక మాసం ఒకటి, వినాయక చవితి ఒకటి, ఒక్కరోజు పౌర్ణమి అది నోవులు చేస్తారు కదా, అదొక్కటే. తర్వాత ఒక శుక్రవారం తెలీదు, ఏమీ తెలీదు, శ్రావణ మాసం తెలీదు, ఏం తెలీదు. నాకు మాత్రం ఎప్పుడు శివపార్వతుల ధ్యాస. నేను శివుడు ఒక్కటే. ఏ వయసులో? ఊహ తెలిసినప్పటి నుంచి. వినాయక చవితి రోజు పుట్టాను సార్ నేను. ఓకే. వినాయక చవితి రోజు లక్ష్మీ గడియలు అంటారు కదా, అప్పుడు పుట్టానంట ఈవినింగ్. అయితే నాకు చాలా జ్వరం వచ్చేసేది అనమాట, హై టెంపరేచర్. పుట్టినరోజు చాక్లెట్లు పంచడం, తాతయ్య వడ్డీ వ్యాపారం ఇవన్నీ చేసేవారు చాలా రకాలు. మా నాన్నగారేమో పద్మాలయ ఇంజనీరింగ్ షోరూమ్, అంటే షీలా కంపెనీ మాది, కుట్టు మిషన్లు అనమాట. అలా రకరకాలుగా ఉండేది. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఏం పట్టేది కాదు, ఎప్పుడు శివపార్వతుల ధ్యాసే. అమ్మమ్మ దగ్గర పెరిగా నేను. అమ్మకి 4 కదా, కొంచెం ఏదో అమ్మకి డెలివరీ టైంలో కొంచెం ప్రాబ్లం వల్ల అమ్మమ్మ దగ్గర పెరిగా. అంటే ఆధ్యాత్మికత కొంచెం ఉంది కదా అక్కడ. పెద్దింట్ల అమ్మ కొల్లేరు అమ్మవారు, ఆ పేరు కూడా లలిత అని పెట్టడం వల్ల అమ్మ ఆశీర్వాదం ఎట్లా ఇచ్చేదంటే, పుట్టినరోజుకి తనకి ఏం తెలియదు ఈ అమ్మాయికి, నువ్వే చూడమ్మా పెద్దింట్లమ్మ అన్నట్టుగా పెద్దింట్లమ్మే ఆశీర్వదించినట్టుగా ఆశీర్వదించేది. ఇక అమ్మవారే చూసుకుంటుంది తనని అన్నట్టుగా. అట్లా నాకు ఎందుకో పుట్టినరోజు నాడు సార్, వినాయక చవితి రోజు 104 వచ్చేసేది. సాయంత్రం ఇదంతా చాక్లెట్లు పంచుతూ మంచిగా తయారు చేసే. అయితే నేను ఊహ ఇంకా తెలియ టైంలో వినాయకుడు అంటే చాలా ఇష్టం. బుజ్జి గణపతి నా బంగారు తండ్రి, ఒక చిన్న పిల్లవాడు అనేసి నేను ఆయన కోరుకున్నా ఫస్ట్ టైం. ఏమని కోరుకున్నా అంటే, నాకు జ్వరం రాకూడదు బంగారం, అంత బంగారమే అని పిలుస్తాను అందరినీ నేను. బంగారం ప్లీజ్ బంగారం, నాకు జ్వరం వచ్చేస్తుంది కదా బంగారం, నాకు ఈసారి జ్వరం రాకూడదు బంగారం అని. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా అసలు తెలియదు సార్. అసలు ఇప్పటిదాకా జ్వరం అనేది తెలియదు, ఎందుకు కోరుకున్నానో అసలు ఎవరు చెప్తే వచ్చిందో. తర్వాత అసలు ఆ ఊహ ఎంత వయసు ఉంటుందో కూడా నాకు తెలియదు.
ఊహ అనేది తెలిసినప్పటి నుండి అంతే ఏ తెలిసినప్పటి వయస్సులో కూడా మీకు తెలీదు. ఆ పార్వతీ పరమేశ్వర్లు అంటే నేనే వాళ్ళే నేను అన్న ఇదిలో ప్రపంచం పట్టేది కాదు. ఆ బంగారు ఆ వినాయకుడిని అసలు నిమజ్జనం చేస్తుంటే నా కళ్ళంటూ నీళ్లు వెళ్ళిపోతున్న బంగారం అమ్మ నాన్న దగ్గరికి మళ్ళీ వచ్చే బంగారం తొందరగా ఆ డాబా మీదకి వెళ్ళి ఆయన ఎక్కడి దాకా వెళ్తాడో చూసేదాన్ని. అంటే నేను ఉండేదాన్ని కదా అక్కడ, ప్రపంచం పట్టేది కదా, అంత ఇష్టం. అలాగా కోరుకున్నాను. ఇంకా తర్వాత ఏ కోరికలు లేవు ఇక. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ, నాకు 10th క్లాస్ అవగానే మ్యారేజ్ అయింది సార్. ఎగ్జామ్స్ రాశాను, ఇంకా రిజల్ట్స్ రాకముందే పెళ్లి చూపులు, పెళ్ళి, 2 పిల్లలు ఎమ్మటెమ్మటే. పిల్లలంటే అమ్మాయి అబ్బాయి? 2 అబ్బాయిలే సార్. ఓకే. ఇప్పుడు సెటిల్ అయిపోయారు వాళ్ళు. ఇంకా అట్లా అంతా బాగానే జరిగింది. సార్ బిఎస్ఎన్ఎల్లో చేస్తారు సార్, సూపర్వైజర్గా చేసి రిటైర్ అయ్యారు సార్. నేను హౌస్ వైఫ్ని. తర్వాత అట్లా అప్పుడు చిన్ననాటి రోజుల్లో ఆ విధంగా జరిగింది, మీరు పుట్టి పెరిగింది అలా. మరి మీ మ్యారేజ్ అయిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉండేవి? క్వైట్ ఆపోజిట్ సార్. అసలు ఒక పూజ చేయదు, ఒక ఏం లేదు, ఒక శనివారం లేదు, శుక్రవారం లేదు, ఇలా అలా అని ఇక్కడ. సరే నాకు ఇష్టమే కదా, ఏముంది పూజ చేసేదాన్ని. ఎట్లా అంటే ఒక పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. పూజలు, భజనలు, ఏదైనా అసలు ఇంటి నిండా జనం, అందరినీ పిలుచుకునేది. నాకు చాలా ఇష్టం కదా. అమ్మవారికి లక్ష్మీ జయంతి ఎవరైనా చేశారో లేదో, నేను వైభవ లక్ష్మీ పూజ అమ్మవారి పుట్టినరోజు నేను చేశాను. లక్ష్మీ జయంతి చేస్తారా? లక్ష్మీ జయంతి అని క్యాలెండర్లో ఉంది సార్, నేను చూసా. ఏ రోజు వస్తుంది అది? శ్రావణ మాసంలోనే రావచ్చు. దుర్గాష్టమి చేశా, వైభవ లక్ష్మీ పూజ అమ్మవారికి వైభవంగా నేను ఆ రోజు చేశా. అసలు ఏం లేదు సార్, బ్రహ్మ ముహూర్తంలో ఎందుకో మెలకు వచ్చేది. మెలకు వచ్చి ఈరోజు ఈ పూజ చేసుకొని ఏదో వాయిస్ వినిపించినట్టుగా అనిపించేది. నేను ఏమనుకునేదంటే, అమ్మ ఈ జన్మనిచ్చింది నువ్వే, చేయుతనిచ్చింది నువ్వే, ఈ వెలుగు నువ్వే, ఈ సంకల్పం చెప్పించింది నువ్వే, ఏం చేసుకుంటూ నువ్వే చేయించుకో. నేను మీకు నిద్రలో అనిపించేది? లేదు, లేచి కూర్చున్న తర్వాత బ్రహ్మ ముహూర్తంలో మెలకు వచ్చేది. ఆ రోజు మాత్రం అప్పుడే మీరు ఏ రోజు చేయాలో ఆ రోజు మెలకు వచ్చి చెవిలో వినిపించేది, వైభవ లక్ష్మి పూజ చేసుకో అని. నాకేం తెలీదమ్మా, నువ్వే చేయించుకో, చేయుతనిచ్చేది చేయించుకునేది నువ్వే, ఏం కావాలో నువ్వు చేయించుకో, నేనైతే రెడీ, చేయడానికి సిద్ధం అని చెప్పా. అసలు ఆ రోజు ఎక్కడ లేని పువ్వులు, ఎక్కడ లేని ఇది అన్ని అమ్మ వచ్చాయి, పిలిచేవాళ్ళం కదా, పూజ ఉంది రండి అని. అందరూ మా ఇంట్లో ఈ పూలు ఉన్నాయి, మా ఇంట్లో, దానికి ఒక పాట ఉంటుంది సార్, చల్లని తల్లికి ఈ పూజ, సంపంగి పూజ, జాజి పూజ, దవనం పూజ అని ఆ పేరుని బట్టి ఆ పూజ వస్తుంది. అవన్నీ సమకూరిపోయాయి. అసలు మిరాకిల్, అసలు నాకు అర్థమయ్యేది కాదు. వినబడ్డది మొత్తం మేనిఫెస్ట్ అయ్యేది, అంటే ఎవరెవరి దగ్గర ఏముందో అవి వచ్చేసి అన్ని వచ్చేసాయి. రైట్. అలా మీరు ఎంత కాలం నడుస్తూ ఉండేది? దగ్గర పిల్లలు ఇంటరు, డిగ్రీ వరకు సార్. భజనలు, బాబా భజనలు, పూజలు ఏదైనా ఇంట్లోనే చేసుకోనేవారు మా వారు, బయటకి. ఇప్పుడు మరి ఇంత అద్భుతంగా ఉన్న మీకు 2004లో అసలు ఈ ధ్యాన పరిచయం, మరి మొత్తం మీరు చేసిన దానికి యాంటీ మొత్తం అంతే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అంటే పూలల్లో కూడా ఆత్మ ఉంది, విగ్రహాల్లో దేవుడు కాదు, మనమే దేవుళ్ళం అని చెప్పే ఈ పిరమిడ్ మెడిటేషన్ మీకు ఎప్పుడు ఎలా పరిచయం అయిందంటారు? ఎలా పరిచయం అయిందంటే సార్, నాలో ఒక తపన ఉండేది సార్. నేనే చిన్నప్పటి నుంచి నీతో మాట్లాడుతున్నా, నువ్వు నాతో మాట్లాడవా, దేవుడు నాతో మాట్లాడాలి అంతే. అదే దానికి ఈ పూజలు అభిషేకాలు ఎన్ని చేస్తున్నా, నువ్వు ఏంటి వినవేంటి, దేవుడితో మాట్లాడేసేదాన్ని ఇలాగ మామూలుగా, చిన్నప్పటి నుంచి నువ్వు నాతో మాట్లాడవా, ఎప్పుడు నేనే నీతో మాట్లాడాలా, నిన్ను సినిమాల్లో చూపించేస్తారు కదా సార్, ఏదో ఆత్మలు అలా లీనమైపోతారు, అదే ముక్తి అని, అలా ఉండేదాన్ని. నేను నీలో లీనమైపోవాలి, అట్లా ఉండేది. మా వారు ఒకసారి పత్రి సార్ రావడం జరిగింది మా ఊరికి 2004లో. అయితే ఈలోగా ఇంకొకటి చెప్పాలి సార్, అన్నయ్య వాడు వైజాగ్లో ఉంటారు. అన్నయ్య వాళ్ళ ఇంట్లో అసలు మాట్లాడినవాడు, ఎందుకు మాట్లాడుతానో, వేస్ట్కి బుక్ చదువుకో అని. అలా పురాణాలు, భాగవతాలు ఇవన్నీ కూడా నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు పురిగినాయి అనమాట, చదివేదాన్ని. ఆ ప్రాసెస్లో భాగంగా ఇంత లావు ఒక ఆత్మ సాక్షాత్కారం సార్ చదివాను. దాని సారాంశం ఏంటంటే, ఎన్ని పూజలు, వ్రతాలు, నోములు, అభిషేకాలు చేసినా ఒక గురువు అనేది లేకపోతే ముక్తికి మార్గం లేదు అని ఆ బుక్ యొక్క సారాంశం. గురువు లేకపోతే గుడ్డి విద్య. ఇక్కడ పడింది బీజం, గురువు కోసం. ఇంకా తపన, వెతుకులాట. ఎవరు కొంచెం మంచి మాటలు చెప్తే వీళ్ళే నా గురువు, అన్నయ్య నా గురువేమో, అందుకే ఇట్లా చెప్పాడేమో, అట్లా గురువు అనే తపన. ఈ లోపం చిన్నప్పుడు మేము చదువుకునే స్కూల్లో డెలివరీ టైంలో పిల్లాడు ఉన్నాడు, 5 నెలలు, అట్లా ఇంక వెళ్ళిపోతాను ఇంటికి, అత్తగారింటికి వచ్చేస్తా. మా హై స్కూల్లో, నేను చదివిన హై స్కూల్లోనే సుందర చైతన్యానంద స్వామీజీ వచ్చారు సార్. వచ్చారు ఆ గ్రౌండ్లో. నాకు ఇష్టం కదా, వెళ్ళేదాన్ని. అక్కడ ఆయన ఏం చెప్పారంటే, ప్రవచనం సారాంశం, మనల్ని మనం భగవంతుడికి ఎలా సరెండర్ చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి చేస్తున్న ఇష్టం దేవుడు అంటే, కానీ అసలు మనం తినేదే నైవేద్యంగా, పడుకునేదే ప్రదక్షిణగా, నడిచేదే ప్రదక్షిణగా, అట్లా అనమాట. ఏం చేసినా కూడా
ఆయనకే ఆయనే అప్పుడు మీరు విన్నారు మేడం, అంటే సరెండరింగ్ అవ్వడం ఎలాగనేది నేర్చుకున్నారు. అంటే మీరు ధ్యాన పరిచయం కావడానికి అన్ని ముందు స్టెప్స్ ఒక్కొక్క పూజ చేస్తున్నారు కానీ పూజ కాదు, అంతే ఆ? ఆ, ఏ గురువు లేకపోతే ఇది గుడ్డి విద్య. అని తెలుసుకున్నా. ఆ మొత్తం అంటే థియరీ స్టెప్ అంతా బై తెలిసింది, స్టెప్ వచ్చింది, థియరీ అంతా తెలిసింది. తెలిసింది. మరి 2004లో ఏం జరిగింది? మా వారికి వాళ్ళ తాతయ్య ద్వారా హరికథలకి భజనలకి వెళ్ళడం అలవాటు. ఆ సంస్కారం ఉంది మా వారికి. రైట్, ఎవరు వచ్చినా వెళ్తుంటారు. అలాగా పత్రి సార్ ఖమ్మం రావడం జరిగింది. నాకు తెలీదు. అది విన్నారు బయట. ఇంట్లో ఆడవాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లరు, పంపించరు. ఆయన వెళ్ళారు. వెళ్ళి అంటే నాకు చాలా ఆపరేషన్లు జరిగినాయి సార్. ఓకే, అయితే కాళ్ళు ఇరిగినాయి, ఇలా ఉండేదాన్ని బెడ్డెడ్గా, Done. వంట ఒకటి చేసుకునేదాన్ని. అసలు ఓపిక ఉండేది కాదు. మా వారు వెళ్ళి పత్రి సార్ ఆ స్టాల్స్ ఉంటాయి కదా, ఆ స్టాల్స్లో శరశ్చంద్ర ధ్యాన గంటసాల ప్రోగ్రామ్ అట్టుంది. ఓకే, తర్వాత తెలిసింది. వెళ్ళి స్టాల్స్లో నాకు బుక్స్ తీసుకొచ్చారు సార్. బుక్స్ తీసుకొచ్చి ఎందుకు అట్లా ఏ శ్రోమని పని నీరసంగా ఉంటావు, ఈ చదువుకొని ధ్యానం చేసుకో అని ఆ పుస్తకాలు ఇచ్చారు. ఇవ్వడం ఏ జరిగింది. పుస్తకాలు అవి? అసలు మర్చిపోలేను సార్ అవి జీవితాంతం నేను. ఆనందం అంటే ఆనందం అంటే ఏంటి? వావ్. అసలు ముందు పక్కన పడేశాను. ఈ ధ్యానం చేస్తే ఏమొస్తుంది, నేను హాస్పిటల్ ఇన్ని మందులు మింగుతున్నాను, ఏముంటుంది ధ్యానం చేస్తే అనుకున్నా. కానీ పుస్తకాలు పురుగుని కదా నేను Right. చిన్నప్పటి నుంచి. అట్లా తోచలేదు. పిల్లలు వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోయారు స్కూల్కి, ఆఫీస్కి. ఏం చేయాలి, టైంపాస్ కోసం బుక్ తీసా. ఫస్ట్ ఆర్డర్లో తీసాను, చూడండి సార్. రైట్, ఆనందం అంటే అమ్మో, ఆనందం అంటే ఇలా ఉంటుందా, అందరి విషయ ఆనందం ఇవన్నీ ఉంటాయి కదా సార్. అద్భుతంగా ఉంది. అసలు స్టార్ట్ సైజ్ బుక్స్ 4 పేజీల కన్నా ఎక్కువ ఉండవు, పత్తి సార్ రాసినాయి. నెక్స్ట్ లేదు మరణం, ఓ బాబా ఆత్మకి అసలు మరణమే లేదా, అదొకటి. తర్వాత పిరమిడ్ అద్భుత శక్తి. నెక్స్ట్ యోగ పరంపర. అసలు చాలా 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 ఇష్టమైన బుక్ నాకు. స్టెప్ వైజ్ గా తీసుకున్నారు మీరు. అసలు అంతలా జరిగిపోతుంది సార్, నాలో ఎవరో ఉండి నడిపిస్తున్నారు ఇదంతా. సో ఆ 4 పుస్తకాలు చదివారా? అస్సలు ఒక దాన్ని మించి ఒకటి సార్. యోగా పరంపర అయితే క్యాసెట్ ఎన్నిసార్లు విన్నానో, బుక్ ఎన్నిసార్లు చదివినా. చాలా 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 ఇష్టం అది. రైట్. సో అక్కడితో మీ ఓన్గానే ధ్యాన సాధన స్టార్ట్ అయిపోయింది. మీ ఓన్గా అంటే పిరమిడ్ సెంటర్కి గాయత్రి పిరమిడ్ సెంటర్ ఉంది సార్ ఖమ్మంలో. రాయపూడి రామకృష్ణ గారు పత్రి సార్తో పాటు బాగా వెళ్తుండేవారు. మా వారి ఫ్రెండ్ ఆయన. పిరమిడ్ అంటే ఇలా ఉంటుంది అని చూపించింది. అసలు ధ్యాన గురువు మా వారే సార్, ఫస్ట్ గురువు. పత్రి సార్ని గురువుని ఇచ్చిందే గురువే మా వారు. అది ఈ సందర్భంగా మా వారికి ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటాం పిఎస్సి ఛానల్ ద్వారా. గురువును పరిచయం చేసిన గురువు భర్త అని చెప్పడం ఎంత గ్రేట్. సార్ పేరేంటి మేడం? సిహెచ్ సూర్యభాస్కర్ రావు గారు సార్. సూర్య భాస్కర్ రావు గారు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ చెప్పండి. అట్లా తర్వాత ఇక అలాగా సార్ బుక్స్ చదవడం. క్యాసెట్ కొనిచ్చారు వాళ్ళ సెంటర్లోనే. పిరమిడ్ అంటే ఏంటో చూపించారు, ఇంకా అంటే క్యాసెట్ కొనిచ్చారు. ఈ పుస్తకాలు చదివి సాధన మొదలెట్టారు, పిరమిడ్కి వెళ్ళారు ఇక. ఓకే. తర్వాత ఇంకా పిరమిడ్కి వెళ్ళలేదు. పిరమిడ్ అంటే ఇదే అని చూపించారు అంతే. క్యాసెట్ కొనిచ్చారు, ధ్యాన సుధా. అది పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉండడమే, పని చేసుకోవడం, ధ్యానం చేయడం, బాగా చేసేసుకోవడం. ఎప్పుడు టైం దొరుకుద్దా. పిల్లలు ఇద్దరు ఏంటి ధ్యానం అంటే ఊగుతూ ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు కూడా మొదలు పెట్టారు తర్వాత ధ్యానం తీసుకున్నాక. అట్లా సార్. అప్పుడు పూజలు చేసే మీరు ధ్యానానికి వచ్చేసారు అని ఇంకా రాలేదు సార్. ఓన్లీ కూర్చుంటున్నారు? రాలేదు అంటే ధ్యానం కూర్చుంటున్నాను కానీ పూజలు మానలేదు. ధ్యానం ఇవన్నీ మానలే. కానీ నా మంత్రాలు చదవలేకపోతున్నా, కొంచెం వీక్గా అయిపోయా. వీక్గా అయిపోయి గుండెలు నొప్పి వస్తుంది. ఏంటని ఈ ప్రాసెస్లో కాశీ వెళ్ళినప్పుడు శివుడు ఎదురుగుండా పూజ అంతా అయిపోయింది. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో. ధ్యాన పరిచయం కాకముందా? ధ్యాన పరిచయం అయిన తర్వాత మా వారు తీసుకొచ్చారు, ధ్యానం చేస్తాను. ఈ ఇదిలో కాశీ వెళ్ళడం జరిగింది. నేను ఒకటే అనుకున్నా, నీకు ఏదో వదిలేస్తారంటారు కదా ఇష్టమైంది, నాకు నువ్వే ఇష్టం. నేను వదిలితే నేను లేను, నువ్వు తీసుకో, ఏం తీసుకుంటావో అనేసి ధ్యానంలో కూర్చోవడం జరిగింది. శివుడు వాయిస్ అనమాట. నాకు బ్రహ్మముహూర్తంలో అమ్మవారు ఎట్లానో శివుడు వినపడుతుంది. వద్దమ్మా ఇంకా పూజలు అయిపోయింది, హాయిగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకో తల్లి. పూజలు అయిపోయినాయి, ధ్యానం చేసుకో అని శివుల వారి మెసేజ్ విన్నారు మీరు. అంటే నాకు ఇష్టం కాబట్టి ధ్యానం చేసిన పూజలు చేయడం వదలట్లా. అందరూ చెప్తున్నారు సీనియర్ మాస్టర్లు, నువ్వు పూజారిగా ఉంటావా జన్మజన్మలుగా, పూజలు మానవా, ఎట్లా చెప్తున్నారు. నాకేమో చదవలేకపోతున్నా, గుడి చుట్టూ తిరగలేకపోతున్నా, రామకోట రాసేదని ఒక కిట్ ఉండేది పూజలు. అట్లా నేను మా అబ్బాయికి ఇచ్చాను ఈ బుక్. నాకు ఇవ్వరా, నేను లేచాక ధ్యానంలో కూర్చునేసరికి మా అబ్బాయి ఇవ్వాలి కదా నాకు. ఆ కాశీలో తెలుసు కదా సందులు ఇరుగ్గా ఉంటే 4 అడుగులు వేయలేదు. ఏదమ్మా అది అని అడిగా. చిల్లర పైసలు బిచ్చగాళ్ళకి వేయడానికి ఒక 100 రూపాయలు మార్చుకున్నాం, అన్నీ అయిపోయినాయి. ఇంకా 25 రూపాయలే ఉన్నాయి అందులో, రూపాయి కాయిన్స్. ఏదన్నా నీ పక్కన పెట్టేశానమ్మా అని చెప్పాను కదమ్మా అంటే, నాకు ఇచ్చినప్పుడు మళ్ళీ నాకు ఇవ్వడం నాకే ఇవ్వాలి. నేనేం కోరుకున్నాను, నీకేం కావాలో నువ్వే, నాకు ఇష్టం, నీకేం కావాలో నువ్వే తీసుకో. ఇది లేదు, మాయమైపోయింది. నీ పక్కన పెట్టాను కదమ్మా ఆ కిట్టు, అస్తోత్రాలు, నామాలు, రామకోటి అన్నీ ఉంటాయి కదా, అసలు నీ పక్కన పెట్టేసి వెళ్ళిపోయాను కదమ్మా, చెప్పాను కదమ్మా అంటాడు వాడు. మా వారు నేను ధ్యానంలో కూర్చున్నాం. ఏదిరా 4 అడుగులు వేసి కడితే అక్కడే పెట్టాను, వెళ్ళరా తీసుకురాపో అక్కడే ఉంటుందంటే లేదమ్మా అన్నాడు. స్వామి పేదవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి అందజేయి, నాకు అయిపోయిందని చెప్పావు కదా. అంటే మీ పూజలు అయిపోయినాయి, ధ్యానం అలాగా
సో అంటే పత్రిజీ చెప్పింది ఏంటి అంటే ఆ శివ భగవానులు చెప్పిందే చెప్పారు మనకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో అట్లా పూజలు చేయొద్దని మీ అంతరాత్మ ప్రబోధం శివ భగవానుల వారు చెప్పారు. చెప్పారు. ఆ రోజు నుంచి ఇంకా కంప్లీట్ సాధన. నేను ఎక్కడ సో మానేసాను రోజుకి ఎన్ని గంటలు సాధన చేసేవారు స్టార్టింగ్? అంటే నా వయసు అప్పుడు 45 అట్లా ఉండేది, 43. ఆ క్యాసెట్ అయ్యేదాకా 45 మినిట్స్ అట్లా కూర్చునేదాన్ని సార్. 3 సార్లుగా, రోజు 3 3 సార్లు. సార్లుగా. ఉదయం లేవగానే బ్రహ్మముహూర్తం, పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు. సో క్రమం తప్పకుండా. క్రమం తప్పకుండా. ఇట్లా ఎన్ని రోజులు చేశారు కంటిన్యూ? 40 రోజులు కంటిన్యూ ప్రోగ్రామ్ చేశారా? 40 రోజులు అంటే ఇక్కడ మా వారి గురించి చెప్పాలి. సెంటర్ కావాలి నాకు, బయటికి పంపించకపోతే నేను అంటే అప్పటి వరకు మీరు సెంటర్కి వెళ్ళాలా? వెళ్ళలా. ఓకే, ఇంకా వెళ్ళలా. పత్రి సార్ చెప్పినవన్నీ చేస్తున్నారు. నా పదాలు పట్టుకోండి అందులోనే ఉంది. ఈ క్షణం ధ్యానం చేస్తే మరు క్షణం నుంచి ధ్యాన ప్రచారం చేయండి అని ఉంది. ఎస్. నేను ఇంకా బయటికి వెళ్ళాలి, ఒప్పుకోరు. ఇంకా పిరమిడ్ సెంటర్ ఎక్కడుందో కూడా మా వారే చెప్పారు మళ్ళీ. ఇది ఎంతకాలం గడిచింది మీ ఓన్ సాధన? 2004 నుంచి సార్ని కలిసేదాకా 2006. అప్పటి ఈ వరకు 2 ఏళ్లలో మీ ఇంటర్నల్ సాధన చేస్తున్నా. సబ్జెక్ట్ అంతా డైజెస్ట్ చేసుకుంటారు. చూడాలి మూడో కన్ను ఎన్ని చదివాను కదా, ఏంటో చూడాలి, ఏంటి కనబడుతుంది, ఏం లేదు. పత్రి సార్ని చూడాలనుకుంటున్నా, ఏం కనిపించట్లే. సరే సెంటర్ మా వారు చూపించారు. చెప్తే ఎలా వెళ్ళనివ్వరు. సార్ షిఫ్ట్కి వెళ్ళిపోయాడు, మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అట్లా ఉంటాయి అన్నమాట. వెళ్ళిపోయా, అసలు ఎట్లా ఉన్నానో ఏం చూసుకోలే. అక్కడ బుద్ధా పిరమిడ్ సెంటర్, కంచెర్ల లక్ష్మి ఉపేంద్ర గారు. మేడం ఏంటి ఇక్కడ ఏం జరుగుద్ది, అది ఏంటి కథ కమర్షి చెప్పండి అంటే, మేడం ఇక్కడ మంగళవారం క్లాసు ప్రతిరోజు జరుగుతుంది. నేను 40 రోజులు వస్తా, చదివాను కదా బుక్లో, 40 రోజులు వస్తా, ఉదయం అయినా సాయంత్రం అయినా నాకు ఎప్పుడు వెళ్ళింటే అప్పుడు వస్తా, చేసుకోవచ్చా? ఓకే మేడం అన్నారు. మీలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను మేడం. తను అనుకుంటుందంట అమ్మలక్కల యొక్క ఊళ్ళో అలా పెద్దవాళ్ళు ఏదో ఆరోగ్యం కోసం వస్తున్నారు, కరెక్ట్గా నాకు ఒకళ్ళకి రావాలి అనుకుందట ఆవిడ. తర్వాత చెప్పారు. నేను వెళ్ళడం అడగడం వచ్చాక మా వారితో చెప్పా, అసలు భయమే అండి, అప్పుడు భయమే ఇప్పుడు భయమే, బయటకు వెళ్ళదు, పంపరు కదా అసలు ఎలా వచ్చిందో అండి. అసలు తర్వాత తెలిసింది, ధ్యానంలో బాగా డీప్గా వచ్చాక జ్వాలాత్మ అనేది రగులుతుంది, అప్పుడు అలా మాట్లాడతామని తర్వాత తెలిసింది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక్కడ సెంటర్ చూపించారు కదా, మీకు పిల్లలకి అందరికీ అత్తయ్య అన్నీ అమర్చేసి వెళ్తాను, మీకు ఏం లోడ్ చేయను. నేను మాత్రం 40 డేస్ అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకొని వస్తా. మీరు పొద్దున్న డ్యూటీకి వెళ్తే పొద్దున్న వెళ్తా, సాయంత్రం డ్యూటీకి వెళ్తే సాయంత్రంకి వెళ్తా, నీ ఇష్టం అన్నారు. పర్మిషన్ అడిగితే అవుననో కాదనో చెప్తారు. నిర్ణయం తీసేసుకున్నాక మొండేవాడు రాజుకంతా బలవంతుడు అంటారు. నేను నిర్ణయం తీసేసుకున్నా, అసలు ఎలా చెప్పాను ఇప్పటికొచ్చి నాకు అర్థం కాదు. పరిచయం చేసిందే ఆయన, కానీ ఇంట్లో చేసుకో అంటారు ఏదైనా. కానీ ఇటు మాత్రం వెళ్ళమన్నారు. అది పిరమిడ్ చూపించారు. మీరు ఒక అల్టిమేట్ పని చేశారు. అటు కుటుంబానికి కావాల్సిన ఏర్పాటు చేసి నేను వెళ్తా ఫ్రీ టైంలో. మీరు మార్నింగ్ డ్యూటీ ఉంటే మార్నింగ్కి వెళ్తా, ఆఫ్టర్నూన్ డ్యూటీ ఉంటే ఆఫ్టర్నూన్, అంటే మీ డ్యూటీ టైంకి ఏమి ఇబ్బంది నేను ఇక్కడ ఉంటా అంతే. వా, ఇది కదా సంసారంలో నిర్వాణం. అంతే కదా, వండర్ఫుల్. అలా మీరు 40 రోజులు పూర్తి వెళ్ళాను సార్. వెళ్ళిన 3 రోజులకి ఒక మిరాకిల్ జరిగింది సార్. చెప్పండి. ల్యాండ్ లైన్ ఉండేది. 3వ రోజు క్యాజువల్గా నెంబర్ ఇచ్చా సార్, 4 నెంబర్, సీనియర్ మాస్టర్స్ వస్తే చెప్పండి అని. వచ్చేసా శుక్రవారం సేమ్ పూజ, మానలా పూజలు చేస్తున్నా, అమ్మవారు చెప్పేదాకా ఇన్లా. నేను అప్పటికి కాశీకి వెళ్ళొచ్చారా? కాశీకి వెళ్ళొచ్చాను, వినలేదు కూడా ఇన్లా. శివుడు చెప్తే నాన్న చెప్తే ఎందుకంటే అమ్మ చెప్తే వింటాం. ఓకే. ఫస్ట్ మల్లెపూలు వస్తాయి కదా సార్, చిన్న చిన్న మొగ్గలు, చాలా స్మెల్ ఉంటాయి శివరాత్రికి. మరి మల్లీశ్వరుడు కదా, అందులో దవనం మరం రకరకాల కనకంబరాలు వేసి మాల కట్టి నిండుగా ఆయనకి అర్పించి అది నేను పెట్టుకునేదాన్ని ప్రసాదంగా. వేస్తున్న అమ్మవారి ఫోటోకి శివరాత్రి రోజు. ధ్యానం తెలియదు కానీ ధ్యానం రాకముందు కూడా మౌనము, ఉపవాసము, మౌనము, జాగరణం చేసేదాన్ని తెల్లవారు. ఇది ధ్యానం తర్వాత ఇది కూడా యాడ్ చేశా, ధ్యానం కూడా. అందరికి ఏం చొప్పు తినేదాన్ని కదా. అట్లా శివరాత్రి రోజు వేస్తుంటే అమ్మవారు చెప్తుంది, ఏంటి ఫోటోకి దండేస్తున్నావు, ఫోటోకి బొమ్మకి, నువ్వు అమ్మవారు కదా, నువ్వు అలంకరించుకో అంటుంది. ఓకే. ఆ ఫైన్ మార్నింగ్ సార్ వదిలేసా, పూజ అప్పటికి వదిలేసా. కాశీలో శివుడు చెప్పినా వదిలేలా. నాన్న చెప్తే వినం కదా, అమ్మ చెప్తే అమ్మ చెప్పే లెవెల్లో చెప్తుంది. అలా మానేయడం జరిగింది సార్. అమ్మ హృదయానికి అర్థమయ్యేటట్టు చెప్తాడు, నాన్న మనసుకు అర్థమయ్యేటట్టు చెప్తాడు. జరిగింది, అట్లా జరిగింది. ఇలా మెడిటేషన్ సెంటర్కి ఇట్లా వెళ్తున్నాను. 3వ రోజు ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చా, పూజలు అది చేశాను, అయిపోయింది. ఇంకా తల నీళ్లు గారడం అవ్వలేదు, స్టెప్స్ కూడా ఏం పెట్టుకోలేదు. ఫోన్ వచ్చింది సార్, ఉదయం 7కి వచ్చింది. పిల్లలకి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఏమో, బాక్స్ రెడీ చేశాను. చేసిన తర్వాత ఫోన్ వచ్చింది, పత్రి సార్ వచ్చారు, 1 అవరే ఉంటారు. ఇది 2006కి వచ్చాము. ఇప్పటికి పొద్దున 7ంటికి ఫోన్ వస్తే గంట సేపే ఉంటారు. నా కాళ్ళు చేతులు ఆడేట్ల ఎగ్జైట్మెంట్తో. అప్పటి నుంచి సీనియర్ మాస్టర్ వస్తే ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చా ముందు రోజే. సీనియర్ మాస్టర్ వస్తే వస్తానని చెప్పండి అని. పత్రి సారే వచ్చారు. అసలు ధ్యానంలో కనిపించట్లే, ఏం కనపడలేదు. తపన, ఒక గురువుని కలవాలి అనే తపన. మరి వెళ్ళారా?
అమ్మో అసలు వెళ్లకుండా ఉంటాను సార్ అసలు ఉమ్, ఇది ఇంకా అసలు ఆ కళ్ళు చిత్రం ఆడట్లా ఇది ఎక్కడో పడిపోయేటట్టు ఉందిరా వెళ్ళి దింపరా అని చెప్పి మా పెద్దోడిని ఇచ్చి పెద్దోళ్ళ దగ్గరికి పిల్లల దగ్గరికి ఊరికి వెళ్ళకూడదు అంటారుగా వాటి చేతితో పూజ కోసం అట్టుపల్లి హస్తం తెచ్చారు కదా వేసుకుని వెళ్ళా ఉమ్, పూజలు మానేసి అటుపాలు తీసుకుని వెళ్ళా వెళ్ళా. వా వెళ్తే మేడం అన్నారు ఇంకా వాళ్ళు రెడీ అవ్వాలా వాళ్ళ ఇంటికి వస్తున్నారు అనుకున్నా వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇంకా బ్రష్ చేస్తున్నారు ఏంటి మేడం అది అంటే ఇలా అంటారు కదా అందుకే తీసుకొచ్చాను అంటే ఇంకేం లేదు పత్రి సార్ కొడతారు తిడతారు నేనేమన్నా అడుక్కునేవాడినా అంటారు ఆ పువ్వులు పెట్టుకుని ఒక ఆవిడ వచ్చింది ఇట్లా తింటారు వామ్మో అని ఇక భయం 108 ఏళ్ళ అత్తగారు ఉంది రామకోట రాసుకుంటుంది ఆవిడకి ఇచ్చా ఇచ్చి నాకు ఎగ్జైట్మెంట్తో నాకు బాధ వచ్చినా ఆనందం వచ్చినా కవితలు వస్తాయి సార్ అదే అదే ఒక కవిత రాసేసా వాళ్ళు రెడీ అయ్యే లోపల చెప్పండి కవిత రాసేసి పట్టుకున్నా చెప్పండి. పత్రి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాను అది ఓకే. ఓకే పట్టుకున్నా ఏంటి మేడం అంటే చదివినిపించా క్లాస్ కొట్టారు అయిపోయింది వెళ్ళాం సార్ పాలవరపు శ్రీరాములు గారు అని పిఎస్ఆర్ రోడ్డు పేరు కూడా పొట్టి శ్రీరాములు ఎదురుగానే ఉంటారు సిమెంట్ బిజినెస్ అసలు ఉన్నారు సార్ అసలు సార్ని ఫస్ట్ టైము ఎలా అనుకుంటాం సార్ మనం గురువులు అంటే ఏదో కాషాయ వస్త్రాలు రుద్రాక్షలు ఇలా అనుకుంటాం ఇప్పటి వరకు మీద అదే ధ్యాసలో ఉండాలి. ఇక అసలు రూమ్ మధ్యలో బెడ్ మీద వైట్ అండ్ వైట్ బెడ్లో వైట్ అండ్ వైట్ డ్రెస్లో ఓకే. ఆ రెండు చేతులు ఆ కాళ్ళు బార్ చాపుకొని పడుకున్నారు పోతుగంటి వెంకటేశ్వరరావు గారని ఆయన చూడటానికి కూడా అలాగే ఉంటారు ఇక్కడి నుంచి కింద దాకా తొక్కుతూ ఉన్నారు బాడీ ఆయన పడిపోకుండా బ్యాలెన్స్ కోవటం అటు ఇటు ఇద్దరు జెంట్స్ నడుస్తున్నారు ఆయనతో పాటు అసలు ఆ సిచ్యువేషన్ నేను ఏంటి గురువు అనేది వచ్చాను ఇదేంటి ఇలా ఉందని సరే ముందు కలవడానికి వచ్చాను ధ్యానంలో కనిపించిన గురువు నా ఆత్మ బంధువు వచ్చాడు ఇదే అన్నది కవిత పట్టుకున్నా ఇంకా లేడీస్ ఏమో వరసగా పాదాలు ఎత్తుతున్నారు నేనేమో టచ్ చేస్తున్నా సార్ చెప్పండి పరిచయం చేయండి మేడం అని సార్ మరి మాట్లాడకూడదు కదా సార్ చెప్పిందిగా ముందే కొడతారు తిడతారు నా భయం ఒకటి ఉంది కదా ఏంటి మేడం సంగతులు అంటున్నారు వాళ్ళు ఏదో చెప్తున్నారు మళ్ళీ సైలెన్స్ మళ్ళీ నేను మేడం నెట్టిట్టు అంటున్నా మళ్ళీ ఏంటి సార్ సంగతులు అని వాళ్ళు ఏదో చెప్తున్నారు చేసిన ప్రోగ్రాంలు పాదాల దగ్గరే కూర్చున్నా సార్ నేను నా వంక మాత్రం పాదాల దగ్గర కూర్చున్నా అటు ఇటు చూస్తున్నారు నా వంక చూడట్లేదు దోబూచులు ఆడుతున్నారు కృష్ణుడిలాగా అయితే ఏం జరిగింది మేడం తర్వాత ఏం జరిగింది నేనే మేడంతో లాభం లేదు కానీ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు నేనే తీసుకున్నా నమస్తే సార్ నేను ఇట్లాగా 2004 నుంచి చేస్తున్నాను చెప్పారు 3 రోజుల నుంచి ధ్యానం సెంటర్కి వస్తున్నాను సార్ సీనియర్ మాస్టర్ వస్తే ఇలా అన్నాను మీరే వచ్చారు ధ్యానంలో ఎదురు చూస్తున్నాను సార్ మీకోసం అసలు ప్రత్యక్షంగా వచ్చారు ధ్యానంలో కనబడతానంటే చంద్రుడికి ఒక నూలుపోగిలాగా మీకు కవిత రాసి తీసుకొచ్చాను సార్ నూలుపోగు అంటే నాకు చాలా ఇష్టం మేడం చదవండి అంటే చదివినిపించేసా ఏమంటే అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ సార్ 2004 నుంచి 8 దాకా అది 6 వచ్చింది అప్పుడు 6లో కలిసాను సార్ని ప్రతి ఆత్మకు ధ్యానాంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్ పోని ప్రతి ఆత్మకు పచ్చని ఆకృతి కల్పించిన పత్రి సార్కి వందనం శుభవందనం ఉదయం కదా పత్రి అంటే మంగళతోరణాలు ఏమో నాకు అలా వచ్చింది అసలు వెరీ గుడ్ మేడం థ్యాంక్ యూ అని వదిలేండి అయ్యా అని చెప్పి అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంకా బాగా సో పత్రిజీతో మొదటి సాంగత్యం అది సార్ ఒక మాట అన్నారు సార్ నేను మర్చిపోలేను సార్ బాగా రెడీ అయ్యి వచ్చారు కూర్చున్నారు ఇద్దరు టిఫిన్స్ అరేంజ్ చేసి తింటాను నాకు ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి జగ్గేపేట సూర్యాపేట మిరియాలు కూడా ఇలా ఖమ్మం లేదు ఎవరో థాట్ ఫామ్ పెట్టారు నాకు బాగా అన్నారు సార్ అందరూ నేనే సార్ తలుచుకున్నాను ఎక్కువ నేను అందరూ సీనియర్ మాస్టర్స్ అక్కడ పెద్ద పెద్దవాళ్ళు నేను ఒక్కదానే అప్పుడు ఆ రోజు నేను అన్నా సార్ నేను చాలా తలుచుకున్నాను సార్ మిమ్మల్ని అన్న సార్ ఒక మాట అన్నారు సార్ నేను మర్చిపోలేను అందరూ తలుచుకుంటారు నన్ను ఎక్కువ తక్కువ కానీ నా అవసరం ఎవరికి ఉందో వాళ్ళ కోసం నేను వచ్చాను అన్నారు సార్ ఇంకేంది నాకు ఎదురు చూసిన గురువు వచ్చేసాడు ఇంక నా జన్మ ధన్యం అయిపోయింది అవసరం ఎవరికి అవసరం ఉందో వారి కోసం వచ్చా అట్లా సో ఆ రోజు మీకు ఒక మధురానుభూతి అంటే అప్పుడు అర్థమైంది మీరు తలుసుకున్న గురువు మీ దగ్గరకు వచ్చారు గురువు కావాలని బుక్లో చదివారు ఎదురు పడ్డారు రైట్ సో పూజల గురించి కూడా అర్థమైంది పత్రిజీ పూలలో ఆత్మ ఉన్నదన్న సంగతి మీరు ఆత్మ అనుభవంతోనే తెలుసుకున్నారు వండర్ఫుల్ తర్వాత మేడం ఇంకా తర్వాత మీ ధ్యాన అనుభవాలు మళ్ళీ ఇక అప్పటి నుండి సార్ని కలిసిన తర్వాత నుంచి ఇక మొదలు పెట్టాను సార్ స్కూల్లో ఈ 40 రోజులు ఇంకా పూర్తి కాలేదు మీ సాధన పూర్తి కాకముందే ప్రచారం స్కూల్లో వండర్ కిడ్స్ స్కూల్ ఉంది సార్ ఆ దారిలోనే ఓకే ఏం చెప్పారు ఏ క్షణం నుంచి ధ్యానం చేస్తే మరో క్షణం నుంచి ధ్యాన ప్రచారం ఇంకా సార్ని అడిగాను సార్ ఇట్లా పర్మిషన్ ఇస్తారా మీ స్కూల్ అట్లా ఇట్లా మెమరీ పవర్ విల్ పవర్ ఇట్లా అన్నీ చెప్పి మీలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను ఆల్వేస్ వెల్కమ్ అన్నారు స్కూల్ వాళ్ళు ఇంకా అక్కడి నుంచి లాస్ట్ అవర్ ఇచ్చేవారు సార్ చిన్న పిల్లలు చక్కగా వినేవాళ్ళు 5 ఫింగర్స్ కాన్సెప్ట్తో ధ్యానం చెప్పడం జరిగింది అట్లా స్టార్ట్ చేశారు అంటే మీ 40 రోజుల ప్రోగ్రాం కాకముందే ప్రచారం మొదలెట్టారు సో మీ సాధన ప్రచారం రెండు సార్ చెప్పారు కదా సార్ నా పాదాలను కాదు పదాలను పట్టుకోండి అని అక్షరం ప్రతి అక్షరం ఫాలో అవుతూ వచ్చి అప్పటి నుంచి ఇప్పుడు వండర్ఫుల్ మేడం
సో అలా మీ ప్రచారం చేస్తూ ఉన్నారు. మీ ధ్యాన అనుభవాలు మీరు ఎన్ని గంటలు సాధన చేసేవారు? ధ్యాన అనుభవాలంటే 1 అవర్ 1 అవర్ అట్లా 3 అవర్స్ 3 సార్లుగా చేసేదాన్ని. ఈ 40 రోజుల ప్రోగ్రాంలో ఏం జరిగింది మీకు? పూర్తి చేశారు కదా ఫస్ట్? అమ్మో అసలు అనుభవాలు సార్, ఇంత బుక్ ఉంది సార్ అది. ఒక ముఖ్యమైనవి చెప్పండి. ముఖ్యమైనవి అంటే సార్, పెద్ద నాగేంద్రుడు సార్ వెనకాల వచ్చి ఒక్క పడగ ఫస్ట్, తర్వాత అలా 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 5 పడగలు 1000 పడగలుగా నాగేంద్రుడు, దేవతలు పూలవర్షం కురిపిస్తున్నారు. ఇది ధ్యాన అనుభవం. అంటే మీరు చేసే ఆ 3 గంటల సాధనలతో తెలుసుకున్నాను. ఎప్పుడు చేసినా గంట చేస్తారు. 40 రోజులకి 40 అనుభవాలు ఉన్నాయి సార్ అలా. అవునా? ఇంకొక ది బెస్ట్ అనుభవం చెప్పండి. ది బెస్ట్ అనుభవం ఏంటంటే అన్ని బెస్ట్, అసలు ఏం లేదు ఏం లేదు. ఇంకొకసారి మంజునాథ సినిమాలో శివలింగాలు ఎట్లా వెళ్తాయి సార్, ధ్యాన గంగా ప్రవాహంలో ఉన్నా నేను. ధ్యాన గంగా క్యాసెట్ పెట్టుకొని గంగా అది వింటూ కూడా ఆ ప్రవాహం వింటూ వెళ్ళిపోతున్నా సార్. అది శివలింగంలా మారిపోయాను నేను. అది ఒక బుక్ చదివాను సార్, వైజాగ్ మేడం ఆవిడ ధ్యాన తరంగాలని బుక్ చదివాను. అది చదివిన తర్వాత ఇట్లా ధ్యానం చేస్తున్నాను, బుక్స్ చదువుతున్నాను, శివలింగం లాగా మారిపోయాను నేను. ఓకే. ఆ బుక్లో ఏముండదంటే మనం పానవట్టము ఇది శివలింగము అన్నట్టుగా చదివాను. నేను శివలింగం అయిపోయా ఆ జ్ఞానగంగా ప్రవాహంలో. వెళ్ళిపోతూ 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 ప్రతిసారి పాదాలు కడిగేశాను సార్. ములుగుతున్నా లేస్తున్నా గంగలో. చాలా అసలు ఏమని చెప్పాలి సార్, ఎన్ని అనుభవాలు అని చెప్పాలి. 40 రోజులు రాసుకున్నా సార్ బుక్ పెట్టుకొని. ఇప్పుడు మీరు అప్పటి నుంచి మీరు ఏ పుస్తకాలు చదివారు మరి? అసలు చాలా చదివాను సార్. చెప్పండి, పేర్లు చెప్పండి. యోగానంద పరమహంస గారిది. అంటే ఇప్పుడు పత్రిజీని కలిసిన తర్వాత యోగానంద పరమహంసతో బిగిన్, స్వామి రామ, మిలారెప, ఇంకా చాలా సార్. పత్రిజీ బుక్స్ అయితే ఇక చెప్పలేను, చాలా ఉన్నాయి. ఎన్లైటన్మెంట్, ధ్యాన అనుభవాలు, సంకల్ప శక్తి, వాక్షేత్రం. పత్రిజీ బుక్స్ లో మీకు బాగా స్ఫూర్తినిచ్చినది ఏంటి మేడం? స్ఫూర్తినిచ్చింది వాక్షేత్రం సార్. ఏం తెలుసుకున్నారు? అప్పటికి ఎలా ఉండే, తర్వాత ఎలా మారింది మీ వాక్షేత్రం? ఒక వాకు అర్థవంతంగా మారింది సార్. అర్థవంతంగా. ఓకే. ఇప్పుడు అర్థం లేకుండా డబడబా మాట్లాడేది అర్థవంతంగా మారింది. ఏదన్నా అవసరం వెలుగెత్తైనా సరే, తల తీసినా సరే చెప్పాలి సత్యం అంటారు, ఆ విధంగా మారింది. వావ్. నెక్స్ట్ ఎన్లైటన్మెంట్ పుస్తకం ద్వారా? ఎన్లైటన్మెంట్ దివ్య జ్ఞాన ప్రకాశం. అసలు నేను చిన్నప్పటి నుంచి దివ్య జ్ఞాన ప్రకాశంలోనే పొందే ఉన్నానేమో అనిపించింది సార్ నాకు ఇవన్నీ జరగడం చూసి. అది అంటే ఇవన్నీ ప్రిపరేషన్సే కదా. అసలు మామూలుగా దానాలు సార్, ముందు వాళ్ళు తినే కన్నా మా నాన్నగారు దాన ధర్మాలు బాగా చేసేవారు చిన్నప్పటి నుండి. అట్లా ఇప్పుడు మరి మిలారాపా పుస్తకం ద్వారా అసలు గురు శిష్యుల అనుబంధం ఏమని చెప్పాలి సార్, చిట్ట చివరి బంధం అని ప్రతిసారి చెప్తారు. అసలు ఆ గురువు పరీక్షలు ఎలా ఉంటే మనల్ని ఎలా తీర్చిదిద్దుతాడు ఒక గురువు. కానీ అలాంటి కఠినమైన పరీక్షలు అయితే మన పత్రిజీ గురువు గారు మనకి ఎప్పుడు పెట్టలే. అసలు సింపుల్ గా చాలా హాయిగా, ఎంత అద్భుతమైన తండ్రిలాగా చూసారా. ఒక సాధకునికి ఎన్ని పరీక్షలు పెడతారు, మనకి ఎలాంటి పరీక్ష లేదు. చాలా హాయిగా ఉంది సార్. ఒకటే పరీక్ష, వాక్కులు సరిగ్గా వాడాలి అంతే వారి దగ్గర. ఒక్కటే అవేర్నెస్ ఉంటే చాలు ఆ వాక్ క్షేత్రంలో. రైట్. ఇప్పుడు యోగానంద పరమహంస గురించి చదివారు, అప్పటి వరకు మీరు గురువు గురించి వెయిట్ చేశారు, కలిశారు. ఆ పుస్తకం చదివిన తర్వాత గురువు గురించి మీకు ఏమి అర్థమైంది మేడం? గురువు గురించి అంటే అసలు ఆ గురువు నేనే గురువు, ఇక తేడా లేదు సార్. సార్తో చెప్పడం కూడా జరిగింది. ఏమన్నారు? సార్ వస్తుంటారు కదా, కలుస్తుంటాను. సార్ నేను మీరు ఒకటే సార్, నేను మీరు వేరు కాదు సార్ అని. అట్టెట్లా నేను మీరు ఎట్లా మేడం? అదేంటి సార్, మరి ప్రతి ఆత్మలోనూ పరమాత్మ సూక్ష్మ రూపంలో ఉంటారు కదా సార్. మీరు పరమాత్మ అయితే మేము అంశాత్మలు. ఎప్పుడైతే షేక్ హ్యాండ్ ఇచ్చానో నేను మీరు ఒకటే అయిపోయాం. వండర్ఫుల్. సారు అలాగా చూసారు చాలాసేపు. మీ ప్రచార విశేషాలు చెప్పండి మేడం. ప్రచార విశేషాలు అంటే ఆ రోజు నుంచి కూడా ఎక్కడ ఆగలేదు సార్. బస్సులో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎవరిని వదిలేదు లేదు సార్. అసలు ఎవరిని కూడా పిరమిడ్ పెట్టుకొని కూర్చోవడం, ఏంటి అడిగితే అలా అయిపోయారు. ఇక ఒక బుక్ పాంప్లెట్ ఇవ్వడం, ఏంటి మేడం అని అంటే మొదలు పెట్టడం. లాంగ్ జర్నీస్ బెంగళూరు, వైజాగ్ ఇవన్నీ మాయి. కూర్చోబెట్టి చేంజ్ చేయటమే, చెప్పడం చేంజ్ చేయటం, స్టిక్కర్స్ అతికిచ్చే దిగిపోవడం. వచ్చిన వాళ్ళందరూ స్టిక్కర్స్. ట్రైన్లో ఎక్కినా, బస్ ఎక్కినా ప్రచారం వదల బొమ్మాలి వదల, అంతే, తగ్గేదేలే అప్పటి నుంచి. ఓకే. నేను ఎందుకు వచ్చానో తెలుసుకున్నా కదా సార్. మరి ఎందుకు వదిలేస్తాను, ఎందుకు వచ్చారని ఏం తెలుసుకున్నారు మీరు? ఏం తెలుసుకున్నానంటే అసలు అది చాలా ఉంది చెప్పడానికి. ఒక ముక్కలో చెప్పాలంటే నా జన్మరహస్యం తెలుసుకున్నాను. జన ప్రచారానికే వచ్చానని, అంతకుముందే అన్నీ అయిపోయినాయని, థర్డ్ అనుభవాలు అవన్నీ చెప్పడానికే వచ్చానని, పంచడానికే వచ్చానని అని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. ఇది డీటెయిల్డ్గా మళ్ళీ తర్వాత చెప్తాను. వండర్ఫుల్. మీరు చెప్పండి మేడం, మన పత్రిజీ పుస్తకాలన్నీ చదివారు, ప్రచారం మొదలెట్టారు.
సో మీ జీవితం ధ్యానం తర్వాత ఎలా ఉంది? మీ జీవితం, మీ కుటుంబం? అద్భుతం సార్, చెప్పండి. వండర్ఫుల్గా ఉంది. అసలు వద్దు బయటికి వెళ్ళొద్దు అన్న ఆయనే దింపడం మొదలుపెట్టారు సెంటర్స్కి. ఓకే, అంతకన్నా అసలు ఏముంది సార్ ఇక. ఇక అదే గొప్ప మార్పు. అసలు రైట్ అలా ఆయనే నా గురువు, మొదటి గురువు ఆయనే. రైట్. తర్వాత ఇంట్లో ఎలా ఉండేవారు ధ్యానానికి ముందు, ఇప్పుడు ఎలా ఉన్నారు ధ్యానం తర్వాత జీవితం? అంటే పెద్దగా నేను ఆల్రెడీ మెడిటేషన్లోనే ఉన్నాను అనుకుంటున్నా చిన్నప్పటి నుంచి, శివుడి ధ్యానంలోనే. కాబట్టి తర్వాత ఏంటంటే బయటికి వెళ్ళడం, గబగబా పని చేసేసుకోవడం, బుక్ రాయడం, బుక్స్ రాసేదాన్ని, మెసేజ్ వచ్చేది. చెప్పండి మీ బుక్స్ గురించి. పిరమిడ్లో కూర్చునేదాన్ని సార్, బ్రహ్మముహూర్తమే అప్పుడు. ఇంతకీ ఈ పిరమిడ్ ఎప్పుడు నిర్మాణం చేశారు మేడం? అది కట్టాలని ఎలా వచ్చింది మీకు మరి? పిరమిడ్ అద్భుత శక్తి చదివాను సార్, దాంట్లో సార్ చేసిన ప్రయోగాలు ఇవన్నీ చదివాం. అంతకుముందు సార్ చదివిన బుక్ గురించి, ఒక ఆయన పిరమిడ్లో ఎక్స్పెరిమెంట్ చేయడం అవన్నీ కూడా. నాకు ఇక పిరమిడ్ శక్తి క్షేత్రాలు దాంట్లో కూర్చుంటే మూడింతలు మరింత శక్తి అని చదివి నాకు అప్పటి నుంచే పడింది బీజం, పిరమిడ్ కట్టాలి. ఫిదా అయిపోతాను అన్నారు. పిరమిడ్ ఎవరు కడితే దానికి వాళ్ళతో ఫిదా అయిపోతాను నేను అన్నారు సార్, ఒకసారి విన్నా. ఇంక మొదలు పెట్టాం మా వారిని, ఇల్లు కడతాను కానీ పిరమిడ్ ఇప్పుడు వద్దు అన్నారు. నేను అడుగు పెట్టను, నాకు ఇల్లు వద్దు, ఒక్క గది 2 గదులు చాలు, నాకు పిరమిడే కావాలి, నేను అడుగు పెట్టను ఇంట్లో అసలు అని చెప్పేసా. ధ్యానానికి వచ్చినాక ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ పిరమిడ్ ఆలోచన వచ్చింది? 2000 అంటే వచ్చింది, అప్పటి నుంచి ఉంది, 2006 నుంచి ఉంది. కట్టాలి కట్టాలి కట్టాలి. రెంట్ హౌస్ లో ఉండేవాళ్ళం, 2x2 సైజ్ పిరమిడ్ తో సెంటర్ నడిపించాను. కానీ పిరమిడ్ కట్టుకోవాలని ఓన్ హౌస్ 2012 అండి, ఆగస్టు 12న పిరమిడ్ కట్టడం, ఈ గృహప్రవేశము, పిరమిడ్ అన్ని మీరు ఇక పట్టుబట్టారు. నాకు ఇంటికన్నా ముందు పిరమిడ్ కావాల్సింది. ఇక్కడ మా చిన్నబాబు గురించి చెప్పాలి సార్. మా అబ్బాయి చిన్నబాబు బాగా నాలాగానే పట్టుకున్నాడు. ఆయన ధ్యానం చెప్తే అందరికీ చెప్పినట్టు తనకి. ఏ వయసులో స్టార్ట్ చేశాడు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓ అబ్బా, స్టార్ట్ చేశారు. అమ్మ ఎందుకు చెప్తుందో ఎందామని ఫస్ట్ సిట్టింగ్లోనే 2 hours కూర్చొని, అమ్మ 5 నిమిషాలే కూర్చున్నాను కదా అంటున్నాడు. పత్రిసారి చెప్పాడు, వీడు మీ కొడుక మేడం, గ్రేట్ సోల్ మేడం వీడని. బాగా ఇలాంటి బిడ్డని కన్నా నేను ఎంత అదృష్టం, ఇంకా నాకేం కావాలి, ఇంకా నా వారసుడు ఉన్నాడు అనుకున్నా. అట్లా సార్, అట్లా వాడు లోన్ తీసుకున్నాడు అనమాట. వాళ్ళ డాడీ చెప్తే ఇక నేను మోనార్క్ అనే టైప్ అనమాట, వద్దన్నారు. ఇక కట్టరమ్మో డాడీ అని చెప్పి ఆఫీస్లో లోన్ తీసుకున్నాడు, జాబ్లో చేరాడు. దీనికోసం పిరమిడ్ కోసం అంటే మామూలుగా జాబ్ వచ్చింది, చదివైపోయాడు. జాబ్ వచ్చేసి అసలు స్టార్టింగ్లో లోన్ ఇవ్వరు, 2 lakhs తీసుకున్నాడు. తనకు బండి కొనుక్కున్నా 1 lakh డాడీ కట్టరేమో అని చెప్పి డాడీకి ఇచ్చారు. పిరమిడ్ కోసం డాడీ. బాబు పేరేంటి మేడం? ప్రవీణ్ అండి. ప్రవీణ్ ఇంటర్మీడియట్ నుంచి ధ్యానం చేశారు, మీకు సపోర్టర్గా ఉండి పిరమిడ్ నిర్మాణానికి కూడా తను ఇచ్చారు. తన 1 lakh రూపాయలు ఇచ్చారు, సంపాదన ఉండి. వండర్ఫుల్ మేడం. రైట్. ఇంకా ఆయన కట్టించేశారు. రైట్. ఎప్పుడు నిర్మాణం ఎప్పుడు పూర్తయింది? 2012లో అయిపోయింది సార్. సైజు మేడం? సైడ్ 9x9. రైట్. పిరమిడ్ ఇనాగ్రేషన్ పిప్పల ప్రసాద్ గారితో సార్. వండర్ఫుల్. ఎందుకంటే బంధువులు అందరూ చెప్తుంటే తటవర్తి రాఘవరావు గారి బుక్స్ పంచుతా నేను, శాఖాహారం బుక్స్. ఎక్కడికి వెళ్ళిన బ్యాగ్ నుండి అవే ఉంటాయి, బుక్సే ఉంటాయి. కేశవరాజు గారి నుంచి ధ్యానం అందరికీ అవసరము అవి తెప్పిస్తుంటా, నేను రాసిన బుక్స్ ఇవన్నీ పట్టుకెళ్ళి పనిచేస్తూ ఉంటా. సార్తో రిలీజ్ చేపించి పనిచేస్తుంటా అక్కడ. మేడం, మీ పుస్తకాల గురించి చెప్పండి. ఏమేమి రాశారు, ఎలా ఎలా ఐడియా వచ్చింది? పిరమిడ్లో ధ్యానం కూర్చునేదాన్ని కదా బ్రహ్మముహూర్తంలో, బుక్ రాయమని వచ్చింది సార్ నాకు. వస్తే నేను అసలు సరే బుక్స్ రాయమంటారు పత్రిసారు, దానికి మెసేజ్ వచ్చింది. గబగబా కిందకు వచ్చి గబా పనులు చేసుకొని పిరమిడ్లోకి వెళ్ళిపోయి పెన్ ఇట్లా పెట్టేదాన్ని సార్. పేరు కూడా వచ్చింది సార్. ఫస్ట్ బుక్ పండంటి జీవితానికి పంచసూత్రాలు, 5 కాన్సెప్ట్లో వచ్చింది అంత బుక్ అంతా. పెన్ను పెట్టేదాన్ని, చెప్తారు కదా రాసేది భాగవతం అట, రాయించేవాడు భగవంతుడు అంట. అట్లా జరిగింది సార్. అది దాని ఆటో రైటింగ్ అని కూడా అంటారు. ఏమో నాకు అవన్నీ తెలీదు, అప్పుడు తెలియదు. రాశాను, పెన్ను పట్టుకొని కూర్చున్నా, రాయడం, ప్రింట్ చేయించడం, జన్మచక్రంలో పత్రిసారితో రిలీజ్ చేయించడం, పంచడం. ఫస్ట్ పేరు ఏంటి మరి? పండంటి జీవితానికి పంచసూత్రాలు. ఇది 5 fingers కాన్సెప్ట్, మొత్తం 5 గురించి వస్తుంది అంతా. 5 నెక్స్ట్ మేడం. నెక్స్ట్ బుక్ కంప్లీట్ అయింది. కానీ ఒకరోజు నేను పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తుంటే, రంజాన్ రోజులు, అల్లా అని వినపడుతుంది. ఏంటి అల్లా అని వినపడుతుంది, కొంచెం డిస్టర్బ్ అయ్యా. మనం పిరమిడ్ మాస్టర్ అవేర్నెస్తో ఉండాలి, డిస్టర్బ్ కాకూడదని చెప్పి రాసాను. అప్పుడు బీజం పడింది, ధ్యానాలయాలు దేవాలయాలు కావాలి అని చెప్పారు పత్రి సారు. ఈ మసీదులన్నీ ఇలా అవ్వాలి, ధ్యానాలని చర్చిలన్నీ ఇలా అవ్వాలని చెప్పి అట్లా బుక్ మొదలైంది సార్. పేరు రావట్లా, చాలా అనుకున్నా, ధ్యానాలయాలు దేవాలని అనుకున్నా. సార్ రావడం జరిగింది ఖమ్మం. మళ్ళీ సార్ చెప్పట్లే, భయం. ఒకసారి తన్నులు తిన్నాను కదా, భయం మాట్లాడాలంటే. అప్పటి నుంచి సార్ ఇంక వెళ్ళిపోతున్నారు, 1 hour అప్పుడు కూడా, కాఫీ టైమే. బుక్ ఎక్కేస్తున్నారు, ఫస్ట్ బుక్ ఇచ్చి సార్ చేతుల్లో పెట్టి, బుక్స్ అంటే ఇష్టం కదా సార్కి. సార్ ఇట్లా బుక్ రాశాను సార్, మీ చేతులతో రిలీజ్ అయింది, ఇప్పుడు నేను ఒక రాశాను, పేరు నాకు రావట్లేదు సార్ అంటే, ఏం రాశారు మేడం? అప్పటిదాకా బుక్లో సంగతులే మాట్లాడారు, అయినా నేను భయపడ్డా చెప్పడానికి.
అవే మీరు ఇప్పటిదాకా చెప్పినవి రాశాను సార్ అన్న. అయితే సనాతనం టు సనూతనం అని పెట్టండి మేడం అన్నారు. సనాతనం తనం టు సనూతనం వా, ఇది రెండవది. నెక్స్ట్ వచ్చేసింది రిలీజ్ అయిపోయింది. అట్లా నెక్స్ట్ నాకు గురువు అంటే చాలా 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 ఇష్టం కదా. నా గురువు అని ఆటో రేటింగ్ పద్మ మేడం రాశారు. ఏం చేద్దామన్నప్పుడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ నాకు నచ్చింది, అది రాసేసారు. టైటిల్ పెట్టి గురువు గురించి రాశారు. మొత్తం నా జీవితం గురువు జీవితం, గురువులోకి ఎలా వచ్చాను అట్లా అదంతా మీ జీవితం గురువు జీవితం. గురువుని కలిసేకి ఎలా ఉంది, గురువు కలకముందు వెళ్ళిన తప్పనే ఎలా ఉంది, నా జీవితం ఏంటి, గురువు జీవితమే అంతా అలా వచ్చింది సార్. అసలు నెక్స్ట్ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. వావ్, బాగుంది. అప్పుడు సార్ బాడీ వేకెట్ చేయడం జరిగింది. సరోజిని మేడంతో పెద్దమ్మ గుడి ఉంది కదా, 40 days అక్కడ పెట్టడం, పెద్దమ్మ గుడి దగ్గర పెట్టడం, తర్వాత సరోజిని మేడం కాస్మిక్ వ్యాలీ వెళ్ళడం మేడం చేతుల మీదుగా అట్లా, అదొకటే కొంచెం. రైట్. ఇప్పుడు మీరు ఇందాక సార్ ఉన్నప్పుడు అన్నీ ఆ పుస్తకాలు రాశారు, వారితో రిలీజ్ చేశారు, బాగుంది. 2022 తర్వాత మన పిఎస్ఎస్ఏ మూమెంట్ ప్లస్ మీ సాధన ఎలా ఉంది మేడం? పీక్స్కి వెళ్ళిపోయింది సార్, ఇక పీక్స్కి వెళ్ళిపోయింది. ఇక ఇంకా అతీతమైన స్థితి అంటారు చూసారా, అట్లా వచ్చేసింది. ఎటువంటి పరిస్థితి అయినా సరే ఓకే, లయం అయిపోయినాం లయమం కదా, అంతే. సాధనలో ఉండేవాళ్ళ మాటలో చెప్పాలంటే అదే లయం అయిపోయినాం మనం. ఓకే, అంకితం అన్నమాట. బాగుంది అప్పటి నుంచి. అంతే. రైట్ మేడం. మరి మీరు ఆ రోజుల నుంచి కూడా ఒక చిన్న పాంప్లెంట్ నుండి మ్యాగజైన్స్ నుండి పంచుతూ వెళ్ళారు కదా, పిఎంసి వచ్చిన తర్వాత మీ ధ్యాన ప్రచారం ఎలా ఉండింది, పిఎంసి ఇంపాక్ట్ ఎలా ఉంది? అసలు పిఎంసి గురించి ఏం చెప్పాలో అసలు వర్డ్స్ లేవు సార్. అసలు ఒక కళ అనుకోవచ్చు, అందరి మాస్టర్స్ కళ అనుకోవచ్చు అది. ఎంత అసలు ఏముంది సార్, అందరూ చూసి మేడం ఇలా ఇలా అని చెప్తుంటే అసలు ఎంత ఆనందమో. పిఎంసీలో సార్ని చూశాను, పిఎంసీలో ఇట్లా చెప్పారు, పిఎంసీలో ఇలాగా, అసలు ఎంత బాధ అనిపించిందో అలా చూస్తుంటే సార్ని. అసలు మనం ఇన్నాళ్ళు ఇలా ఉన్నామా, ఇలా ఉండకూడదు అని ధ్యానం చేశాము అని చెప్పి అలాగా అందరూ చెప్తుంటే చాలా ఆనందం. ఏదో ఒకటి చేయాలి పిఎంసీకి. ఇప్పుడు విశ్వం కోసం ఇంత చేస్తున్నాము, పిఎంసీ కోసం ఎంతైనా చేయొచ్చు. సో అలా మీరు సహకారం ప్రారంభించారు. అంటే మీరు ధ్యాన ప్రచారం ఈజీ అయిందంటారా పిఎంసీ? చాలా ఈజీ అయిపోయింది సార్. అసలు మామూలుగా అంటే మామూలుగా కాదు అసలు. ఓకే, మనకి చాలా పని తగ్గిపోయిందని చెప్పొచ్చు. ఓకే, పక్కన ఉన్న వాళ్ళకి ఒకసారి టచ్ చేస్తే చాలు, పిఎంసీ ఛానల్ ఉంది చూడండి ఇంట్లో, ఇంకా అంతే పిఎంసీ నేర్పించేసుకో, వాళ్ళు అల్లుకుపోతున్నారు అంతే. స్టార్టింగ్ అయితే కూర్చోబెట్టి 40 రోజులు పట్టుకోవాల్సి వచ్చేది. తిరిగి రైట్. చాలా. పిఎంసి ద్వారా పిఎంసిలో మీకు బాగా ఇష్టమైన కార్యక్రమం ఏంటి మేడం? అసలు ఏమని చెప్పాలి సార్, మీ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తాను. తర్వాత సోల్ టాక్స్ నాకు చాలా ఇష్టం సార్. అది మళ్ళీ మన గురు సాంగత్యం, ఎంతోమంది గురువులు ఎక్కడెక్కడికో వెళ్ళి వాళ్ళందరినీ పరిచయం చేస్తారు. మేడం, ఇన్నాళ్ళు పుస్తకాలు చదివారు, సాధన చేశారు, అవి కాకుండా పిఎంసి చూడడం వల్ల మీరు కొత్తగా నేర్చుకునే ఏంటివో చెప్తారా? అర్థమైందంటే అసలు పిఎంసి మన జీవితంలో ఒక భాగం అయిపోయింది సార్. పిఎంసి అంటే వేరు, మనం వేరు కాదనిపించింది నాకు. ఓకే, అదొకటి. చాలా సులువైపోయింది. అసలు ఎంతమంది కష్టపడితే ఇది ఇలా చూసేస్తున్నాం మనం, ఈజీ అయిపోయింది కదా. ఎంత చక్కగా అసలు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా ఈ పిఎంసి ఛానల్ వాళ్ళకి, టీం వాళ్ళకి, మీ అందరికీ చాలా చాలా తక్కువే అవుతుంది సార్. అది ఇక్కడ అంతా గ్రేటెస్ట్ ఎనర్జీతో నడిపించబడింది. అంటే నేను వేరు కాదా, అది వేరు కాదా అనిపించింది ఒక మాటలో చెప్పాలంటే. అంత ఇష్టం నాకు. పిఎంసి అంటేనే పిరమిడ్ మాస్టర్స్ ఛానల్ కదా. వాళ్ళ కేబుల్ ఛానల్ తీయించేసాం, వాటి పెట్టమంటే పెట్టట్లేదు, చాలా చేశాను వాటితో. ఓకే, వద్దామా మాకు ఎయిర్టెల్ పెట్టేసుకుని హాయిగా చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. ఎయిర్టెల్ పెట్టేసుకున్నారు, అందరు ఇదే చేయాలి అంతే చేయమని చెప్పాను కూడా అందరికి. రైట్. ఓకే, ఇప్పుడు మరి పిఎంసి వచ్చిన తర్వాత నుంచి మీరు ధ్యాన ప్రచారానికి బయటికి వెళ్తున్నారు? వెళ్తూనే ఉన్నాను సార్, మన వరకు మనం చేసుకుంటూనే ఉంటాం, అది ఆపేది ఎక్కడ లేదు. శాకాహార ర్యాలీలకు కూడా, శాకాహార ర్యాలీలు, ధ్యాన ప్రచారాలు, స్కూల్స్, కాలేజీలు, ఓకే, రేపు చుట్టుపక్కల గ్రామాలు, ఇంకా శ్వాస ఉన్నంత వరకు ఇదే కదా. అంతే, శ్వాస ఉన్నంత వరకు. మేడం, చివరిగా చెప్పండి మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి, ఆధ్యాత్మిక ప్రణాళిక? నేను ఈ శ్వాస ఉన్నంత వరకు అందరినీ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి అని చెప్పడమే సార్. వాహ్, మీ శ్వాస ఉన్నంత వరకు అందరికీ శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్తారు. వండర్ఫుల్ మేడం, ఏం లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు అండి మీకు కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇదండి ఈనాటి స్పిరిచువల్ జర్నీ విత్ లలిత మేడం గారు. విన్నాం కదా, ఒక సాధారణ మహిళ అనుకున్నాం మనం, కానీ చిన్ననాటి నుండే ఆ దైవత్వాన్ని కలిగి ఉన్నారు. పూజలు పునస్కారాలే సత్యం అనుకున్న ఆ కుటుంబం నుంచి వచ్చిన వారు భగవంతుళ్ళే ఆ దేవుళ్ళని ఎవరినైతే అంటున్నామో
వారే పూజ కాదు ధ్యానం అని చెప్పారు మిత్రులారా. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో విగ్రహారాధన చేయండి, సత్యారాధన చేయండి అంటే వీరు విగ్రహారాధన చేయరు, పూజలు చేయరు, దేవుళ్ళకు వ్యతిరేకం అనుకున్నాం. కానీ మేడం గారు విన్నాం కదా, ఇలాంటి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ అంతరాత్మ ప్రబోధం విని ఆ దేవుళ్ళు అందించిన మెసేజ్తో ఆచరిస్తున్నారు. అందులో లలిత మేడం గారు ఒకరు. చూడండి కదా, పిల్లలకి చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పిస్తే ఏం జరుగుతుందో కూడా వీరే ఉదాహరణ. వారి అబ్బాయి ఇంటర్మీడియట్ నుంచి ధ్యానం చేసి తను ఒక జాబ్ని సృష్టించుకొని ఆ జాబ్లో వచ్చిన డబ్బుతో పిరమిడ్ నిర్మాణం చేయడం ఇంకెంత గొప్ప విషయం అండి. సో ఎంత ధ్యాన ప్రచారం. మరి చూడండి, ఒక సాధారణ మహిళ 4 పుస్తకాలు రాయటం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ టైటిల్తో. సో గురువు యొక్క ప్రాముఖ్యతను కూడా తెలుసుకొని గురువు పైనే పుస్తకం రాయడం ఎంత అద్భుతం మిత్రులారా. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో సాధారణ మహిళల్లా కనబడుతున్న వారందరూ ఒక గొప్ప గ్రేటెస్ట్ మాస్టర్స్ అని వీరిని చూస్తే మనకు అర్థమైంది. కాబట్టి మిత్రులారా, అందరం ధ్యానం చేస్తూ శాకాహారులుగా ఉంటూ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకొని అద్భుతంగా ఆనందంగా హాయిగా జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.